భార్యాభర్తలు ఇద్దరు అద్భుతమైన డాక్టర్లు, పేరుగాంచిన డాక్టర్లు. ఒకే ఒక్క కొడుకు. ఆ బిడ్డ మంచి భయభక్తులు కలిగిన వాడు, దేవునిలో ఎదిగిన వాడు. ఒకరోజు రాత్రి మొత్తానికి వస్తూ ఉంటే దారి దోపిడి దొంగలు ఆ అబ్బాయిని పట్టుకొని నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపేశారు. ఈ మరణ వార్త తల్లిదండ్రుల దగ్గరికి చేరింది. ఆ తర్వాత పేపర్లో ఎవరు చంపారో, ఆ దోపిడీదారులు ఎవరో, ఆ దొంగలు ఎవరో మొత్తం వివరాలు వచ్చాయి. ఒకే ఒక్క దొంగ ఈ అబ్బాయిని చంపాడు, జైల్లో వేశారు. ఒకరోజు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అదే జైలు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ బాబును మేము క్షమిస్తున్నాం, మీరు అనుమతిస్తే ఆ బాబుతో ఒకసారి మాట్లాడతానయ్యా అని ఇద్దరు అన్నారు. వెళ్ళారు. ఈ అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళు అన్న సంగతి చంపిన వాడికి తెలుసట. చూసి కడగడగడ ఉణుకుతున్నాడు. భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి, బాబు మా అబ్బాయిని చంపేవంట కదా, మనస్ఫూర్తిగా నేను క్షమిస్తున్నా. అయితే ఒక చిన్న మాట, మాకు పిల్లలు లేరు, ఉన్న ఒక్కగానొక్క కొడుకును కోల్పోయాం, పర్వాలేదు, అక్కడ ఏం జరిగిందో నేను ఆ వివరాలు అడగట్లా, కానీ ఒక్క మాట బాబు, ఇక మీదట నిన్ను మా కొడుకుగా స్వీకరించి మా యావదాస్తంతా నీకిచ్చి మా సొంత కొడుకులాగా పెంచుకుంటామయ్యా, వస్తావా బాబు? జైలర్ అక్కడున్న వాళ్ళందరూ, పిచ్చోడువా మంచోడు అయ్యా, నిర్దాక్షిణ్యంగా నీ కడుపును పుట్టిన కొడుకును చంపినవాడు, వీడికి శిక్ష వేయాలని మాట్లాడాల్సింది పోయి విడుదల ఇవ్వటం కాకుండా కొడుకుగా పెంచుకుంటానంటారేంటి? ఎందుకు అంత క్షమిస్తానంటున్నారు? భార్యాభర్తలు అన్నారట, రేపు ప్రభు ఎదుట మేము నిలవబడినప్పుడు మా అపరాధాన్ని దేవుడు క్షమించాలంటే మాకు కీడు చేసిన వాడిని మేము క్షమిస్తేనే రేపు మా అపరాధాన్ని దేవుడు క్షమిస్తాడయ్యా. రేపు ప్రభు మమ్మల్ని క్షమించాలంటే మా తోటి వ్యక్తిని, మా పట్ల కీడు చేసిన వ్యక్తిని మేము క్షమించాలి, కనుక మేము క్షమిస్తున్నాము అన్నారట. చంపిన అబ్బాయి పటపటమని కన్నీళ్లు రాలుస్తూ వాళ్ళ చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఆడవటం ప్రారంభించారట. నేనంట, పరలోక దేశానికి చెందిన వాడికి పగలెందుకుంటాయి? పరలోక దేశానికి చెందినవాడు హృదయంలో కోపాన్ని ఎందుకు పెట్టుకుంటాడు? రోజుల తరబడి గుండెల్లో పగబెట్టుకొని, వీడు ఆ రోజు నాకు అలా కీడు చేసాడు కాబట్టి నేను కూడా వాడికి అలా కీడు చేయాలని పరలోక దేశానికి చెందిన వాడి మనసులో పగలుంటాయా? పరలోక దేశానికి చెందిన వాడిలో ఉండేదంతా క్షమాపణే. ఎందుకో తెలుసా? ఈరోజు నా తోటి సహోదరుడు నేను క్షమిస్తేనే రేపు నా ప్రభు పరలోక రాజ్యంలో నన్ను క్షమిస్తాడు. నువ్వు ఈ దేశానికి చెందిన వాడివైతే కొట్టుకో, తిట్టుకో, పగలతో ఆవేశాలతో రగులుతూ ఉండు. నీవెవరివో తెలుసా? హెబ్రీయుడివి, ఆవలి దేశానికి చెందిన వాడివి. ఆవలి దేశానికి చెందిన వాడికి కక్షలుండో, పగలుండో, ఆవేశాలుండో, తొందరపాటుతనాలుండో, గుండెల్లో పగబెట్టుకొని ఎలా తీర్చుకుందామా ఆ మనస్తత్వమే ఆవలి దేశానికి చెందిన క్రైస్తవుడికి ఉండో.